హలో ఫ్రెండ్, దిస్ చేతన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ చేతన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఒక కార్టూన్ స్టైల్లో ఉన్న ఒక 3 floors బిల్డింగ్ అయితే నేనైతే ఈ మోడల్ అయితే నేను క్రియేట్ చేయబోతున్నాను. అది కూడా నేను ఆటోడెస్క్ మోడల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఒక 1 week నుంచి అయితే మనకు వీడియోస్ అయితే అప్లోడ్ అవుతలేదు. ఎందుకంటే మనం కొంచెం మోడలింగ్ చేసే దాంట్లో నేను కొంచెం బిజీగా ఉండి నేను అప్లోడ్ అయితే చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే మీకు 1 day తప్పించే 1 day అయితే మీకు రెగ్యులర్గా అయితే మీకు వీడియోస్ అయితే తప్పకుండా అవుతాయి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి ఎండ్ వరకు అయితే నేను చెప్తాను. కాబట్టి మీకు ఒకవేళ టెక్స్చరింగ్ ఈ మోడల్కి సంబంధించిన టెక్స్చరింగ్ కావాలో ఆ టెక్స్చరింగ్ మీకు కావాలనుకుంటే మీకు కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా అయితే నేను మోడల్ దానికి టెక్స్చరింగ్ సబ్స్టెన్స్ అయితే నేను టెక్స్చరింగ్ అయితే చేసి చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈ మోడల్ మొత్తం తెలుగులో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్టార్టింగ్ నుంచి మీకు బిగినర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ అయితే చాలా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. నేను లాస్ట్ వీడియోలో నేను కొన్ని మోడల్స్ అయితే చేశాను, లైక్ చైర్ మోడల్ కానీ ఇంకోటి కార్ మోడలింగ్ కానీ ఇలా 2-3 మోడల్స్ అయితే చేశాను. సరే, ఆ వీడియోస్ అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసిన ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఆటోడెస్క్ మోడల్ అయితే నేను ఈ వీడియో అయితే క్రియేట్ అయితే చెబుతున్నాను. మోడలింగ్ అయితే నేను క్రియేట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేసుకున్నాను అంటే మనకి ఏదైనా మనకి ఒక 3 floors బిల్డింగ్ అంటే మనకి దాదాపు 2 floors బిల్డింగ్ అంటే మనకి దాదాపు మనకి అన్ని ఫీట్స్ అయితే కౌంట్ చేస్తారు కదా. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే విండోస్కి వెళ్ళేసి ఇక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రిఫరెన్స్కి వెళ్ళేసి మీరు ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళేసి మీరు ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫుట్ టైం చేంజ్ చేసుకుంటే మీకు మన వర్క్ స్పేస్ అనేది మనకి ఫుట్లోకి అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లేదు, మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లేదు, మనం మౌస్ పాయింటర్ చూసారు కదా, ఇక్కడ మనకి గ్రిడ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఇప్పుడు మనకి స్టార్టింగ్లో ఎట్లా ఉంటుంది అంటే మనకి సెంటీమీటర్స్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సెంటీమీటర్స్ నుంచి ఫుట్కి అయితే చేంజ్ చేస్తున్నాము. ఫుట్కి చేంజ్ చేసినప్పుడు అయితే మనకి గ్రిడ్ చూడండి మనకి ఎంత పెద్దగా వచ్చేసిందో చూడండి. అదే మనం సెంటీమీటర్ చేంజ్ చేసినప్పుడు మనకి చాలా చిన్నగా అయితే ఉంటుంది. నేను ఫుడ్స్ కావాలి కాబట్టి ఫుడ్స్ అయితే పెట్టుకున్నాను, తర్వాత సేవ్ చేస్తున్నాను. మనకి ఇట్లా వర్క్ స్పేస్ అయితే ఇలాగా సేవ్ అయితే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే నేను దీనికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అయితే సెట్ అయితే చేసుకోండి. ఆ రోజు మీకు నార్మల్గా చేసేసాను ఫ్రెండ్స్. మీరు ఒకవేళ సెట్ చేయాలనుకుంటే సెట్ అయితే చేసుకోండి. నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను, నేను లాస్ట్ 2 వీడియోస్లో అయితే చెప్పాను. ఈ వీడియో మనకి కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పడం లేదు. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాం, కింద బేస్ అయితే క్రియేట్ అయితే చేద్దాము. కింద బేస్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, ఒక జస్ట్ 1/2 feet అయితే పెడుతున్నాను. ఈ సైజులో అయితే పెడుతున్నాను. మనకి దాదాపు అది నేనైతే ఈ సైజులో అయితే నేనైతే పెడుతున్నాను. పెట్టిన తర్వాత మనకి ఏదైతే మనకి ఫ్లోర్ అయితే ఉంటుందో ఫస్ట్ ఒక క్యూబ్ తీసుకొని ఆ బిల్డింగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే నేను క్రియేట్ అయితే చేస్తాను. మనకి ఒక బిల్డింగ్ వచ్చేసి ఎన్ని ఫీట్స్ ఉంటుందంటే మనకి ఒక ఫ్లోర్ వచ్చేసి ఒక 7 feet అయితే పెడుతున్నాను. 7 or 8 feet అయితే పెట్టుకోండి. ఇది ఇక్కడికి వెళ్ళి ఇదాక 8 feet అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఒక 8 feet అయితే పెడుతున్నాను. 8 feet పెట్టిన అందరూ వదిలేసాను. తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్న బాక్స్ కింద క్యూబ్స్ మరియు కింద పైన మొత్తం ఫేస్ సైడ్స్ డిలీట్ అయితే చేస్తున్నాను. జస్ట్ మనకి ఏదైతే 4 sides ఉన్నాయో ఈ 4 sides పెట్టుకుంటున్నాను. నేను పైన కింద ఫేస్ అయితే డిలీట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకి అవి అన్వాంటెడ్, మనకి ఎక్కువ దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోము కాబట్టి డిలీట్ చేస్తున్నాం. తర్వాత ఇదే తీసుకెళ్ళి ఇలా పైకి అయితే పెట్టేసేయండి. పైకి పెట్టేసి దీన్ని కొంచెం సైజ్ అనేది చిన్నగా చేసుకోండి. మనకి ఆ సైజ్ ఎంతవరకు పడుతుందో అంతవరకు అది చిన్నగా చేసుకొని దీన్ని కొంచెం స్కేల్ చేసుకోండి. స్కేల్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ మళ్ళీ యాస్టేజ్గా ఒక 2 floors అయితే లేవట్టండి. మళ్ళీ యాస్టేజ్ డబుల్ కట్ అయితే చేసి పెట్టుకోండి. జస్ట్ డబుల్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి పైన ఇంకో పైన టెర్రస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది కదా. ఈ టెర్రస్కి ఇలాగైతే పెట్టేసాం. మనకి స్టార్టింగ్లో అయితే ఇలాగైతే వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇలా కింద బేస్ అనేది మనకి చాలా వెడల్పు అయితే ఉండాలి. కొంచెం కిందకి ఇలాగైతే పెట్టేస్తాం. ఓకే, నేను కొంచెం ర్యాండమ్గా అయితే పెడుతున్నాను, పర్ఫెక్ట్ అయితే పెడతలేను. మీరు ఒకవేళ మీకు పర్టికులర్ వాల్యూస్ కావాలంటే మీరు ఏదైనా రిఫరెన్స్ తీసుకొని దానికి సంబంధించినట్టు మీరు వాల్యూస్ తీసుకుంటే బెటర్. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూస్ చూడండి, ఇక్కడ మనకి వై యాక్సిస్ చూపిస్తుంది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ చూపిస్తుంది. మనకి ఏదైతే ఈ జెడ్ యాక్సిస్ అయితే ఉంటుంది కదా, ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉన్న ఈ పార్ట్ అనేది సపరేట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న 3 faces అనేది మనకి సపరేట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్లో మనకి డోర్స్ కానివ్వండి ఇలా కొన్ని ఆబ్జెక్ట్స్ వస్తాయి కాబట్టి నేనైతే ఇలాగైతే నేను సపరేట్ అయితే చేస్తున్నాను. అండ్ పైన దానికి అందడం అవసరం లేదు, సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఫస్ట్ మనం ఈ బిల్డింగ్కి ఒక బేసిక్ షేప్స్ అయితే బ్లాక్ అవుట్ అయితే చేస్తున్నాను. ఈ టోటల్గా మొత్తం హైపాలో అయితే ఉండదు ఫ్రెండ్స్, జస్ట్ మనకి లోపాలలో అయితే ఉంటుంది మోడల్ మొత్తం. దీన్ని ఇలాగైతే పెట్టేసేయండి. తర్వాత దీన్ని స్కేల్ చేసుకోండి చిన్నగా. మీకు సైజ్ ఎంత కావాలో అంత సైజు మీరు స్కేల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుని లోపలికి అయితే పెట్టేసేయండి. జస్ట్ ఇది ఒక బేసిక్ డిజైన్ లాగా పెడుతున్నాను. కింద ఫ్లోర్ ఈ ఫ్లోర్లో ఆర్ఎల్స్ మీరు దీన్ని తీసేసినా రిమూవ్ చేసినా ఏం పర్వాలేదు. ఎందుకంటే నేను ఈ ఫేస్ డిలీట్ చేసుకుని
ఏవైతే ఫేసెస్ ఉన్నాయో ఇవి పైకి తీసుకెళ్ళి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇది ఉంటుందా, ఇది ఇలాగా పైకి అయితే పెట్టేసేయండి. మొత్తం పైకి అయితే పెట్టేయండి, ఇంతవరకు అయితే పెట్టండి. ఎందుకంటే మనకి ఇక్కడ చుట్టూ మనకి డిజైన్ కూడా వస్తుంది. సో నేను ఆ డిజైన్ కూడా ఇప్పుడే రెడీ చేసేస్తాను. అండ్ ఆల్సో ఇది ఇలాగ పెట్టండి. ఇలా పెట్టిన దీన్ని డూప్లికేట్ చేసి పెట్టేసేయండి. మొత్తం దీన్ని డూప్లికేట్ చేసి ఇలాగ పెట్టండి. తర్వాత ఇలా టోటల్గా షిఫ్ట్ డీ ప్రెస్ చేసి మనకి మొత్తం డూప్లికేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ దీన్ని టోటల్గా నేను బెవెల్ అయితే చేస్తాను. జస్ట్ మనకి ఒక బేసిక్ షేప్స్ అయితే నేను బ్లాక్ అవుట్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఇలాంటి బెవెల్ చేసుకుని అంతా ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసుకొని మనకు ఒకసారి కంబైన్ అయితే చేసుకోండి. కంబైన్ చేసుకొని మళ్ళీ ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ తీసుకొని మళ్ళీ దీన్ని బ్యాక్ సైడ్ అయితే పంపించండి. మనకి టోటల్గా మనకి ఇది 4 sides అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఈ డిజైన్ ఇలా బయటికి తీసుకొచ్చేయండి. జే పట్టుకొని ప్రెస్ చేసి మనకి పర్టికులర్ డిగ్రీస్ రొటేట్ అవుతుంది. దీన్ని ఒక 90 degrees రొటేట్ చేసుకుని మనకి 4 sides అయితే యాడ్ చేసుకున్నట్టు మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సేమ్ యాస్టేజ్గా బ్యాక్ సైడ్ కూడా పెట్టేసేయాలి. ఇలా బ్యాక్ సైడ్ అయితే పెట్టేసాం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ పైన ప్లేస్లో కొంచెం మనకు ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏదైతే డివైడ్ చేసామో మనకి ఇది ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్. సో మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో మనకు ఒక డిజైన్ అయితే రావాల్సి ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను ఇంకోటికి. ఇలా ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఈ షేప్ అనేది కొంచెం హైట్ ఉండాలి. ఓకే, ఈ హైట్ అయితే మనకి కొంచెం పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో దీన్ని కూడా మనం కొంచెం హైట్ అయితే చేద్దాము. ఇలా చేసిన తర్వాత సేమ్ దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. దీన్ని డూప్లికేట్ చేసి దీన్ని కొంచెం లోపల పెట్టేసేయండి. దీన్ని కూడా కొంచెం లోపలికి జరిపండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ దీన్ని బయటకు తీసేయండి. ఎందుకంటే ఇది పెద్ద షేప్ కాబట్టి నేను దీన్ని ఇలా బయటకు అయితే అంటున్నాను. ఫ్రెండ్స్ ఒకటి ఇలాగైతే ఒక షేప్ అయితే డిజైన్ అయితే చేసుకోండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు ప్రతి ఒక్క డిజైన్ మనకి షార్ప్ అయితే ఉండాలి. ఇక్కడ సాఫ్ట్ ఎనర్జీస్ తీసుకుని హార్డ్ ఎనర్జీస్ కొట్టేసాం అంటే మనకి ఇక్కడ షార్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా అయితే మనకు షార్ప్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే దీన్ని మొత్తం ఓన్లీ ఫ్రంట్ ప్లేస్లో మనకి డూప్లికేట్ అయితే చేసి పెట్టుకోండి. ఇలా అయితే ఒక డిజైన్ లాగా ఉంటుంది. ఇలా పెట్టుకున్న ఒకసారి మళ్ళీ ఒకసారి షిఫ్ట్ డీ కొట్టేసాను. ఓకే, పర్ఫెక్ట్. కాకపోతే ఇక్కడ మనకి స్పేసింగ్ ఎక్కువైంది, ఇక్కడ మనకి స్పేసింగ్ తక్కువైంది కదా. ఇక్కడ మీరు ఫ్రంట్ ప్లేస్కి వచ్చేసి ఇక్కడ ఉన్న అన్ని క్యూబ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫ్రంట్ వ్యూలోకి అయితే వెళ్ళండి. ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి పర్ఫెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, ఇదైతే ఇలా పర్ఫెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయింది. తర్వాత మీరు దీన్ని ఇంకా గ్యాప్ లేకుండా మనకి ఇక్కడ మొత్తం క్లోజ్ అయితే చేసుకోవాలి. క్లోజ్ చేసుకుంటే మనకి ఇలా ఒక షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలా షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై కొట్టేసి మనం ఇవేవైతే ఉన్నాయో సేమ్ మ్యాస్టర్స్గా అవతల సైడ్ అయితే డూప్లికేట్ అయితే చేసి పెట్టాలి. టోటల్గా మనకి 4 corners అయితే పెట్టేసేయాల్సి ఉంటుంది. మనకి ఇల్లుకి 4 corners అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే మళ్ళీ దీన్ని డూప్లికేట్ అయితే చేసి ఇక్కడ పెడుతున్నాను. డూప్లికేట్ చేసి పెట్టి దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా 4 sides అయితే మనకి అన్ని సైడ్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ లో అయితే మనకి దీనికి సంబంధించిన డోర్స్ కానీ అవన్నీ మనం క్రియేట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ ఒక డోర్స్ కి అయితే మనం డోర్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డోర్ క్రియేట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఒక డోర్, ఇక్కడ ఒక డోర్, ఇక్కడ మొత్తం టోటల్ గా 3 doors అయితే వస్తుంది. టోటల్ గా మనకి 4 doors అయితే వస్తుంది. ఒక చిన్న డోర్ వచ్చేసింది, మిగతా అని పెద్ద 2 doors పెట్టేద్దాం. 4 doors వద్దు కానీ ఒక 2 doors పెట్టేసి 2 windows అయితే పెట్టేద్దాం. ఫస్ట్ మనం దాని కొరకు ఇక్కడ మల్టీ కట్ టూల్ తీసుకొని ఇక్కడ మనకి 5 చేద్దాం ఫ్రెండ్స్. ఒక 5 edges యాడ్ చేసాము. ఇప్పుడు ఇది ఏదైతే ఉంటుందో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఒక విండో అయితే వచ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఒక విండో వచ్చేస్తుంది. అండ్ ఇది ఈ ప్లేస్లో ఉంటుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి ఈ ప్లేస్లో మనకు డోర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఒక విండో వచ్చేసిందంట. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఒక డోర్ అయితే వచ్చేస్తుంది. ఈ పార్ట్ అంతా మళ్ళీ విండో వచ్చేస్తుంది. ఇదేమో విండో, ఇది విండో, అండ్ ఇది డోర్, ఇది డోర్. ఓకే, మనకి డోర్స్ కానీ విండోస్ కానీ హైట్ ఎంత ఉండాలో మనం ఇక్కడ డిసిజన్ అయితే పెట్టేద్దాం. నేను ఈ సైజులో అయితే పెడుతున్నాను. ఈ సైజులో పెట్టేసిన తర్వాత ఇది ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ డోర్స్ కదా ఫ్రెండ్స్, ఈ డోర్ ప్లేసెస్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే సెండ్ చేస్తున్నాం. సో కంట్రోల్ అని కొట్టేసి మనకి ఈ ఫేస్, ఈ కిందన ఫేస్ అయినా ఇవన్నీ అవసరం లేదు. ఇలాగైతే నేను క్రియేట్ అయితే చేస్తున్నాను. అండ్ ఆల్సో మనకి ఇక్కడ విండోస్ కూడా మనకి కొద్దిగా లోపలికి అయితే వెళ్ళాలి. ఇది సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ టు ఎక్స్ట్రూడ్ అండ్ ఆఫ్సెట్ దిద్దాం. ఫస్ట్ దీన్ని ఒక సైజ్లో అయితే ఆఫ్సెట్ అయితే దిద్దాం.
ఆఫ్సెట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఎక్స్ట్రూడ్ చేసి లోపలికి వెళ్దాం. జస్ట్ లైట్గా అయితే పెట్టేద్దాం. ఇది లోపలికి లైట్గా పెట్టేసి ఇంతవరకు అయితే మనకి ఒక షేప్ అయితే వచ్చేసింది. మనం ఇక్కడ ఈ ప్లేస్లో మనం విండో క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏదైతే షేప్ ఉన్నదో దీన్ని ఇలా పైకి అనిద్దాం. ఇప్పుడు ఒకవేళ మీరు రెండు ఒకటే సైజ్ ఒకటే లెవెల్లో ఉండాలంటే మీరు దీన్ని స్కేల్ చేసుకుని సరిపోతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక కటన్ స్టాప్లో అయితే పెట్టేస్తాను. మనం ఏం చేద్దామంటే మనకి ఇక్కడ ఏవైతే డోర్ పార్ట్స్కి అయితే మనం ఇక్కడ హోల్ అయితే క్రియేట్ చేసాం కదా, ఈ డోర్ ప్లేస్లో మనము ఏవైతే ఉన్నాయో ఇక్కడ డోర్కి మనం డీటెయిలింగ్ అయితే ఇచ్చేద్దాము. ఇంకోటి మనకి ఇక్కడ మనం ఇంతకుముందు ఎక్స్ట్రూడ్ లోపలికి ఎక్స్ట్రూడ్ అయితే చేసాం కదా, ఇక్కడ ఈ క్యూబ్స్ అనేవి మనకి టోటల్గా మనకి బ్యాక్ సైడ్ అయితే వచ్చేసినాయి, ఫ్రంట్కి అయితే వచ్చేసినాయి. నేను దీన్ని కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే డోర్ ఉన్నది ఈ డోర్ పార్ట్ అయితే మనం కరెక్ట్గా అయితే క్రియేట్ అయితే చేసేద్దాం.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫ్లవర్ పాట్ అయితే చేశాను. కాకపోతే మనకి ఇక్కడ డిఫాల్ట్గా మనం ఫ్లవర్స్ పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇదేంటంటే మనకి కంటెంట్ బ్రౌజ్ అని ఉంటుంది. మీరు ఇక్కడ విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ విండోస్లోకి వెళ్ళి ఇక్కడ ఇంకోటి కంటెంట్ బ్రౌజ్ అని ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మోడలింగ్ ఎడిటర్స్ అనిమేషన్ సంథింగ్ అయితే ఇక్కడ నోడ్ ఎడిటర్స్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన చూపిస్తుంది కంటెంట్ బ్రౌజ్ అని. ఓకే, జనరల్ ఎడిటర్స్కి వెళ్ళేసి ఇక్కడ మీరు ఛానల్ ఎడిటర్ సో ఇక్కడైతే మనకు చూపిస్తారు కంటెంట్ బ్రౌజ్ ఇక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ జనరల్ ఎడిటర్స్కి వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తుంది కంటెంట్ బ్రౌజ్ అని. సో నాకైతే మనకి డిఫాల్ట్ అయితే నాకు ఇక్కడ కంటెంట్ బ్రౌజ్ అని ఇక్కడ ఇచ్చారు. సో నేను దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే నేను ఇక్కడికి వెళ్ళేసి నేను ఇక్కడ ఎఫెక్ట్స్ ఇంపోర్ట్ కాకుండా బ్రషెస్కి అయితే వెళ్ళాలి. మోడలింగ్కి వెళ్ళి ఇక్కడ ట్యూటోరియల్స్ పెయింట్ ఎఫెక్ట్స్ అని ఉన్నారు. పెయింట్ ఎఫెక్ట్స్కి వెళ్తే మనకి ఇక్కడ గ్రాస్ కానీ మీకు సంబంధించిన ఇది ట్రీస్ కానివ్వండి, మీకు ప్లాంట్స్ కానివ్వండి, డిఫరెంట్ అయితే వచ్చేసి ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం డిఫాల్ట్ అయితే ఇదైతే ఉన్నది. సో మనం దీన్ని కూడా మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడైతే నేను క్రియేట్ అయితే చేశాను. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా చిన్నగా అయితే క్రియేట్ అయింది. దీన్ని పైకి తీసుకెళ్తుంది. పైకి తీసుకెళ్ళి ఫస్ట్ దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేశాను. ఒకసారి సెలెక్ట్ చేసాను కదా, నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకుని కూడా ఇక్కడ కిందికి స్క్రోల్ చూసినట్లయితే మీకు స్ట్రోక్స్ కర్వ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ కర్వ్ అనేది డిలీట్ అయితే చేసుకోండి. జస్ట్ ఈ స్ట్రోక్ ఉన్నాయి కదా, దీన్ని ఏం చేసుకోవాలంటే మీరు ఇక్కడ మెష్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి మీరు ఫస్ట్. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్గా అయితే ఉంటుంది, మనం దీన్ని మెష్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ మాడిఫైర్లోకి వెళ్ళేసి ఇక్కడ కన్వర్ట్స్కి వెళ్ళేసి నట్స్ టు పాలిగాన్స్ ఇక్కడ కాదు, ఇక్కడ పెయింట్ ఎఫెక్ట్స్ టు పాలిగాన్స్ అవి ఉంటాయి. పెయింట్ ఎఫెక్ట్స్ టు పాలిగాన్స్ దీన్ని క్లిక్ చేసుకున్నట్టు మనకి పాలిగాన్స్ అయితే సెట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకి ఏదైతే గ్రూప్ వస్తుందో గ్రూప్ నాకు సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని స్కేల్ చేసుకోండి. మీరు ఈ ప్లాంట్ ఎక్కడ కావాలనుకుంటారో అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అన్ని దీన్ని ట్రయాంగిల్స్ అయితే వస్తాయి. మీకు దీన్ని రీటోపలైజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రీటోపలైజ్ చేసుకొని మీరు కరెక్ట్గా అయితే మీరు సెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు దీనికి టెక్స్చర్స్ కూడా ఇవ్వాలనుకుంటే మీరు దీన్ని పర్ఫెక్ట్ మీరు సపరేట్గా మోడల్ క్రియేట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది కొంచెం కరెక్ట్ ఉండకుండా కొంచెం అన్ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని కూడా డూప్లికేట్ చేసుకొని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. స్కేల్ చేస్తే చాలా చెడిపోతుంది. ఓకే, ఇలాగైతే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ ఫ్లవర్ పాట్ని కూడా మీరు ఎక్కడికైనా పెట్టుకోవాలనుకుంటే మీరు ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఈ లీవ్స్ ఈ స్టెమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు క్యూబ్స్ ఓపెన్ చేసుకొని ఈ రెండుని బయటకు అయితే పడేసాలి. ఈ స్ట్రోక్ మనకు అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నాం. ఏదైతే ఈ గ్రూప్ ఉంటుందో మరల్స్ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దీని అంతా గ్రూప్ కూడా చేసుకోవచ్చు. సో ఈ గ్రూప్ని డూప్లికేట్ చేసుకొని ఇంకెక్కడైనా పెట్టుకోవాలనుకుంటే మీరు దీనికి సంబంధించిన ఎక్కడైనా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ ప్లేస్లో అయితే నేను అలైన్మెంట్ అయితే చేస్తాను. జస్ట్ అక్కడ ర్యాండమ్గా అయితే ఇట్లా ప్లేస్ అయితే చేస్తాను. జస్ట్ ఒక 3 ప్లాంట్స్ని అయితే ఒక ప్లేస్ అయితే చేశాను. మరోజు మీకు ఇంకా ఎక్కడైనా ప్లేస్ చేయాలనుకుంటే ప్లేస్ అయితే చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సంబంధించిన మీకు ఇక్కడ నేను చైర్స్ కూడా యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను సేమ్ ఇదే చైర్ తీసుకొచ్చి నేను అక్కడైతే ప్లేస్ అయితే చేశాను. మరోజు సేమ్ ఇలాగే ఉన్నది. దీన్ని కూడా మీరు చైర్స్ లాగా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే మనకి ఇది ఒక టేబుల్, దానికి టేబుల్ పైన మనకు ఒక చైర్ అయితే వచ్చేసింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక కప్ అయితే క్రియేట్ అయితే చేయాల్సి ఉంటుంది. కప్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన బాటిల్స్ కానివ్వండి క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఒక 3-4 ర్యాండమ్గా అయితే కప్స్ అయితే పెట్టేసి సరిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి ఏదైనా కూర్చుంటానికి చైర్స్ కానీ మీకు సంబంధించిన ఏమైనా క్రియేట్ అయితే చేసుకోవచ్చు.
ఫస్ట్ అయితే మనం ఈ బిల్డింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయితే చేద్దాము. ఈ బిల్డింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కింద ఏదైతే ప్రాప్స్ అయితే ఉంటాయో ప్రాప్స్ అయితే క్రియేట్ అయితే చేసేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నదో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది అన్నీ మనకి ఫ్రంట్ వ్యూస్ అనేసి ముందు మనకి ఫ్రంట్ వ్యూకి సంబంధించి అయితే క్లియర్ అయితే చేశాను. తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి ఒక విండోస్ అయితే వస్తాయి. ఒక 3 విండోస్ అయితే పెట్టేద్దాం. ఇక్కడ పైన కూడా ఒక 3 విండోస్ అయితే పెడదాం. కాకపోతే దీనికి కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే పెట్టేద్దాం. ఇంకా నేనైతే దాన్ని అయితే నేను రెడీ అయితే చేస్తున్నాను. ఇంకోటి మీద మన ఛానల్ కూడా అయితే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాం. మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అన్ని సంబంధించిన 3D సంబంధించిన కానీ విఎఫ్ఎక్స్ సంబంధించిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తుంటాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ పార్ట్ మనకు ఎక్స్ట్రూడ్ అయితే చేస్తున్నాను. ఒక ఫినాన్షియల్ ఫ్లోర్ ఉన్న ఈ విండోస్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు ఇంకోటి అయితే క్రియేట్ చేద్దాము. ఎగ్జాక్ట్లీ దీనికి కొంచెం మరీ పైకి లేకుండా కొంచెం ముందుకే ఉండాలి. అండ్ ఆల్సో డబుల్ క్రియేట్ చేసేద్దాం. ఇలాగైతే ఒక డిజైన్ అయితే పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టైం చేసుకుంటే దీనిపైన ఏవైతే సీలింగ్స్ ఉంటాయో దీనికి ఒక సీలింగ్ అదేంటిది బాల్కనీలో వచ్చే బయట ఒక టెక్స్చర్ అయితే క్రియేట్ అయితే చేద్దాం.
ఫ్రెండ్స్ మనమైతే దాదాపు కింద డీటెయిల్స్ అయితే ఇచ్చేసాం టోటల్గా. నేనైతే ఓన్లీ నేను ఈ 2 sides నేను రెండర్ పెట్టాలనుకున్నాను కానీ నేను ఈ 2 sides లో నేను మంచి డీటెయిలింగ్ అయితే ఇచ్చాను. మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ కూడా నేను బ్యాక్ సైడ్ అయితే ఏం డీటెయిలింగ్ అయితే ఇవ్వలేదు, ఈ 2 sides అయితే నేను డీటెయిలింగ్ అయితే ఇవ్వలేదు. మీరు ఒకవేళ మీరు దీన్ని కూడా డీటెయిలింగ్ ఇచ్చుకొని మీరు దీన్ని కూడా రెండరింగ్ పెట్టుకోవాలనుకుంటే మీరైతే దీన్ని డీటెయిలింగ్ ఇచ్చుకొని రెండరింగ్ అయితే పెట్టుకోండి. అండ్ నేనైతే ఓన్లీ ఫ్రంట్ సైడ్లో నేను రెండర్ పెడుతున్నాను కాబట్టి నేను ఓన్లీ ఫ్రంట్ సైడ్ పార్ట్ మాత్రమే నేనైతే డీటెయిలింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా మీరు ఏదైతే మీరు తయారు చేయాలనుకున్న బిల్డింగ్ అయితే తయారు చేసినాను. నెక్స్ట్ టైం చేసుకోవాలంటే నేను ఇక్కడ కొన్ని లైట్స్ అయితే యాడ్ చేశాను. ఆండ్రాయిడ్లోకి వెళ్తే ఇక్కడ మనకి లైట్స్ అని ఉంటుంది. ఇక్కడ నేను స్కై డోమ్ లైట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ స్కై డోమ్ లైట్ యాడ్ చేసుకుని దీన్ని నేను స్కేల్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ పెద్ద అయితే స్కేల్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అన్ని ఇక్కడ బ్లాక్ అయితే షేడెడ్స్ అయితే వస్తున్నాయి కదా మనం జూమ్ అవుట్ చేసినప్పుడు. కానీ ఇక్కడ మనకి స్కైలో మొత్తం అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే స్కై డోమ్ లైట్ అనేది ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసుకోవాలి. కెమెరా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అట్రిబ్యూట్ ఎడిటర్కి వెళ్ళాలి. అట్రిబ్యూట్ ఎడిటర్కి వెళ్తే మనకి ఇక్కడ పర్స్పెక్టివ్ కెమెరాకి సంబంధించిన వాల్యూస్ అనేవి వస్తాయి. ఇక్కడ నియర్ బై ఫార్ బై క్లిక్ అని ఒక 1 lakh దాకా అయితే పెట్టుకోండి. 1 lakh దాకా పెట్టుకుంటే మనకి ఇక్కడ జూమ్ చేసినప్పుడు అయితే మనకైతే పోతలేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ బ్లాక్ షేడెడ్స్ అయితే వస్తున్నాయి కదా, ఈ షేడెడ్స్ రాకుండా ఉండాలంటే ఇక్కడ మీరు వాల్యూ అనేది నియర్ బై క్లిక్ ప్లేన్ వాల్యూ అనేది 1 కి అయితే పెట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. నేను ఇక్కడ ఓన్లీ స్కై డోమ్ లైట్ కాకుండా ఇంకా 2 lights అయితే యాడ్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఈ పార్ట్ అయితే నేను రెండర్ అయితే చేసి చూపిస్తాను. అంతకంటే ముందు ఒక ప్లేన్ తీసుకొని కరెక్ట్ నేను ల్యాండ్కి అయితే టచ్ అయ్యేటట్టు అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్న అన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తున్నట్టు ఇవన్నిటికీ నేను ఒక మెటీరియల్ అనే ఇచ్చేస్తున్నాను. ఒక స్టాండర్డ్ సర్ఫేస్ అయితే మెటీరియల్ ఇచ్చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి దీనికి సంబంధించింది ఏది నేను రెండరింగ్ లో నేను స్టాండర్డ్ సర్ఫేస్ సంబంధించింది ఆండ్రాయిడ్ పెడుతున్నాను కాబట్టి నేను స్టాండర్డ్ సర్ఫేస్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే నేను ఇలా అయితే రెండర్ సీన్స్ అయితే నేను యాడ్ చేశాను. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ మనకి ఇలా ఇంతవరకు అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను రెండర్ అయితే చేస్తున్నాను. ఆండ్రాయిడ్కి వెళ్ళేసి ఓపెన్ రెండర్కి వచ్చేసి ఇప్పుడు రెండర్ అయితే చేస్తున్నాను. రెండర్ చేస్తే మనకైతే ఇమేజ్ అయితే ఇలాగ వచ్చేసింది, పర్ఫెక్ట్ వచ్చింది. తర్వాత నేను ఏంటంటే ఓన్లీ వైట్ కలర్ కాకుండా నేను కొద్దిగా క్రియేటివ్ ఏదైనా కలర్ పడ్డట్టు షాడోస్ పడ్డట్టు అయితే నేను ఒక ఆరెంజ్ కలర్ ఎఫెక్ట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను డైరెక్షన్ లైట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ డైరెక్షన్ లైట్ తోటి నేను ఏం చేశానంటే ఏదైతే సన్ లైట్ కానీ వస్తుందో ఆ సన్ లైట్ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. నేనైతే ఈ డైరెక్షన్ లైట్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ పెడుతున్నాను అండ్ ఆల్సో దీన్ని కొంచెం డిఫరెంట్ అయితే చేస్తున్నాను. నేను రెండర్ చేసి చూపిస్తాను. ఆండ్రాయిడ్లోకి వెళ్ళేసి ఓకే మనకు చాలా వైట్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సేమ్ దాన్ని అయితే డైరెక్షన్ లైట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎల్లో అయితే వచ్చింది అండ్ ఆల్సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి. మీరు ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అంత అయితే మీకు వచ్చేస్తుంది. ఇక్కడైతే మనకు ఆరెంజ్ అయితే వచ్చేసింది. నేను ఆన్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే సన్ కొంచెం ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది, ఎల్లో కలర్ అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్ ఇలా మనకి సన్ అయితే ఈ లైటింగ్లో అయితే వచ్చేసింది. అందుకే నేను ఈ లైటింగ్లో అయితే పెట్టాను. మీరు ఏదైనా దీన్ని ఇంకా డార్క్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే మీరు ఎఫెక్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. మీరు దీన్నే ఇంకా 2-3 lights అయితే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని డబుల్ కట్ చేసుకొని కొంచెం స్టూడియోలో ఉన్న లైట్ ఎఫెక్ట్స్ లాగా ఇవ్వాలనుకుంటే మీరు దానికి సంబంధించిన కలర్స్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని మీరు లైట్స్ కూడా మీరు అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకు ఒక సైడ్ నుంచి బ్లూ కలర్ లైటింగ్ అయితే పడుతుంది, ఒక సైడ్ నుంచి ఆరెంజ్ కలర్ అయితే పడుతుంది. ఇప్పుడు దీనికి కూడా మనకి ఎల్లో కలర్ లైటింగ్ ఇవ్వాలనుకుంటే ఎల్లో ఇవ్వచ్చు, రెడ్ ఇవ్వాలనుకుంటే రెడ్ అయితే ఇవ్వచ్చు, డార్క్ బ్లూ ఇవ్వాలనుకుంటే డార్క్ బ్లూ ఇచ్చు. అట్లా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే ఇచ్చుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అంతగానో క్లారిటీ అయితే లేదు కదా. మీరు క్లారిటీ చేసుకోవాలంటే మీరు దీన్ని కూడా కొంచెం 1 అయితే పెడుతున్నాను. సో నేను ఈ లైటింగ్ అయితే తీసేస్తున్నాను. జస్ట్ లైటింగ్ తీసేస్తున్నాను. నాకు ఓన్లీ సింగిల్ లైట్ అయితే పెడుతున్నాను. ఈ ఒక్క లైట్ పెట్టేసి నేను ఇంటెన్సిటీ ఒక 2.5 పెట్టేసుకొని దీనికి కూడా మంచిగా కొద్దిగా రెడ్డిష్ కలర్లో ఉండేటట్టు అయితే ఇప్పుడు రెండర్ అయితే చేస్తాను. ఒకసారి ఆండ్రాయిడ్కి వెళ్ళేసి ఓపెన్ రెండర్ కొట్టేసి నేను ఇక్కడ రెండర్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ నాకైతే పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని కరెక్ట్ సెట్టింగ్ అయితే చేసుకున్నాను. మాకు 4Kలో నాకు హెచ్డి క్వాలిటీలో కావాలి కాబట్టి హెచ్డి క్వాలిటీలో అయితే పెడుతున్నాను. కామన్లోకి వెళ్ళేసి ఇక్కడ క్వాలిటీ మనకి 540p అయితే ఉన్నది నార్మల్ హెచ్డి. మనకు ఫుల్ హెచ్డి కావాలనుకుంటే 1080p అయితే ఉంటుంది. హెచ్డి 1080p అయితే ఉంటుంది. ఇంకా మీరు 4Kలో కావాలనుకుంటే మీరు దీన్ని చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు 4K వాల్యూస్ ఎంత ఉంటాయో అంతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి మీకు రెజల్యూషన్ మనకి 72ppi మనకి పిక్సెల్ రేషియో 72ppi కావాలనుకుంటే 72ppi వచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ పిక్సెల్స్ ఉండాలి, మీరు ఎక్కువ జూమ్ చేసినప్పుడు మనకి క్లియర్గా కనవాలంటే జూమ్ చేసినప్పుడు బాగా క్లియర్గా కనవాలంటే మీరు 70 ప్లేస్లో మీరు 300 పెట్టుకుంటే మీరు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది.
తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ రెండర్కి వెళ్ళేసి మీకు ఇక్కడ కెమెరా సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు కెమెరా సెట్టింగ్స్ ఏంటంటే మీకు శాంపుల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. అంటే మనకి రెండర్ పెట్టినప్పుడు కొన్ని నాయిస్ వచ్చినట్లయితే కదా, మీరు నాయిస్ని తగ్గించుకోవాలంటే మీరు దీన్ని శాంపుల్స్ అనేది 3 ఇలా పెంచుకోవాల్సి ఉంటుంది, పెంచుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో సిస్టమ్లోకి వెళ్ళేసి CPU దగ్గర నేను GPU రెండరింగ్ అయితే చేశాను, GPU రెండరింగ్ ఎనేబుల్ చేస్తాను. ఒకవేళ మీకు CPU కావాలంటే CPU పెట్టుకోవచ్చు. CPUతో అయితే మనకు చాలా స్మూత్నెస్ అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రెండర్ అయితే చేశాను, ఓపెన్ రెండర్ కొట్టేసి నేను ఇప్పుడు రెండర్ అయితే కొడుతున్నాను. చూడండి మనకు రెండర్ అయితే అవుతుంది, మనకి 10% అయితే అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇంకా షాడోస్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇంకా కరెక్ట్ రావాలనుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్న అదేంటి స్కై డోమ్ లైట్స్ అనేది మీరు కొంచెం తగ్గించచ్చు. ఇక్కడ స్కై డోమ్ లైట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అట్రిబ్యూట్ ఎడిటర్కి వెళ్ళేసి ఇక్కడ మీరు యూజ్ కలర్ టెంపరేచర్ వద్దు ఫ్రెండ్స్, యూజ్ కలర్ టెంపరేచర్ అవసరం లేదు, ఇంటెన్సిటీ 0.5 పెట్టుకొని ఇప్పుడు ఒకసారి మీరు ఆండ్రాయిడ్లోకి వెళ్ళేసి ఓపెన్ రెండర్కి వెళ్ళేసి ఇప్పుడు రెండర్ చేసుకున్నట్లయితే మీకు స్కై డోమ్ లైట్ మీరు రెడ్యూస్ చేసుకున్నట్లయితే మీకు మనకి ఇమేజ్ చూడ ఎంత పర్ఫెక్ట్ అయితే వచ్చేసిందో. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఇంటెన్సిటీ ఇంకా తగ్గించుకోవాలంటే 0.2 అయితే పెట్టుకోండి, 0.2 పెట్టుకొని శాంపిల్స్ అనేది మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. శాంపిల్స్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకి దానికి సంబంధించిన ఏంటిది అది నాయిస్ అనేది రెడ్యూస్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లా నాయిస్ అయితే వచ్చేస్తుంది, మీకు దాన్ని రెడ్యూస్ అయితే చేసుకోవచ్చు శాంపిల్స్. ఇది మనకు స్మూత్గా అయితే రెండరింగ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డైరెక్షన్ లైట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి కలర్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది, నేను కొంచెం డల్ అయితే చేస్తున్నాను. మనకి ఇప్పుడు నాకు కావాల్సిన కలర్లో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకే, నేను సేమ్ యాక్సెస్గా ఇలాగే నేను ఒక 2-3 ఫ్రేమ్స్ అయితే నేను రెండర్ అయితే చేస్తాను. తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకో అక్కడ డెస్క్టాప్ పెట్టుకొని ఇక్కడ నేను 111 అయితే పెట్టుకొని నేను సేవ్ అయితే చేస్తున్నాను. సేవ్ అవుతుంది, సేవ్ అవుతుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఇంకోటి యాంగిల్లో నేను ఇప్పుడు లో యాంగిల్లో ఇక్కడ నేను కావాల్సినట్టు నేను ఇక్కడ ఈ డీటెయిలింగ్ నేను చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఆండ్రాయిడ్కి వెళ్ళి ఓపెన్ రెండర్కి వెళ్ళేసి నేను ఇప్పుడు రెండర్ చేశాను. మనకి ఇక్కడ ఉన్న ఈ పార్ట్లో ఉన్న డీటెయిలింగ్ అయితే మనకైతే క్లియర్గా అయితే మనకు రెండర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే మీరు రెండరింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన టెక్స్చర్స్ మీకు సబ్స్టెన్స్ పెయింటర్లో కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో అయితే కింద సబ్స్టెన్స్ పెయింటర్ ట్యూటోరియల్ అయితే మీరు కామెంట్ అయితే చేయండి. సబ్స్టెన్స్ పెయింటర్ ట్యూటోరియల్ని కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా అయితే నేను సబ్స్టెన్స్ పెయింటర్లో అయితే నేను దీనికి టెక్స్చర్స్ ఎలా వేయాలో నేను క్లియర్ అయితే చెప్తాను. ఇంకోటి దీనికి యూవీస్ కూడా ఎలా క్లిక్ చేయాలో నేను అయితే క్లియర్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.